సూపర్ స్టార్ మహేష్ బాబుతో రాజమౌళి తీస్తున్న సినిమా వారణాసి. ఇందులో మహేష్ వేస్తున్న రుద్రుడు పాత్ర నిజానికి రెబల్ స్టార్ రోలా? అంటే తను వేయాల్సిన పాత్ర మహేష్ బాబు వేస్తున్నాడా? ప్రభాస్ చేయాల్సిన ప్రాజెక్ట్ సూపర్ స్టార్ మహేష్ చేస్తున్నాడా? ఇప్పుడో వార్త ఇలానే వైరల్ అవుతోంది. ఈ విషయం నిజంగానే రెబల్ స్టార్ ప్రభాస్ టీమ్ ని కంగారు పెట్టించేదిలా ఉంది. ఫౌజీ 70% పూర్తయి స్పిరిట్ సినిమా చేస్తున్న ప్రభాస్ ఎందుకు అర్జెంటుగా కల్కి సీక్వెల్ చేస్తున్నాడో ఇప్పుడు క్లారిటీ వస్తోంది. నిజంగానే కల్కి 2ని ఆల్ ఆఫ్ సడన్ గా ఎందుకు మొదలు పెట్టారో ఎవరికి క్లూ లేదు. కానీ వారణాసిలో హీరో పాత్ర, దానికి కల్కిలో ప్రభాస్ పాత్రకి ఉన్న పోలికలు చూస్తుంటే ఏదో కంగారు పెట్టే ట్విస్టే కనిపిస్తోంది. అవును, కల్కిలో మోడర్న్ బౌంటీ హంటర్ గా కనిపించే ప్రభాస్ కన్నుడిగా కూడా కనిపిస్తాడు. అచ్చంగా ఇలానే వారణాసిలో మహేష్ పాత్ర ఉంటుంది అనే ప్రచారం. కొంపదీసి పాత్రని కాపీ కొట్టారా అన్న డౌట్లు క్రియేట్ చేస్తోంది. ఇందుకీ కల్కి టీం భయపడి సీక్వెల్ ని సడన్ గా మొదలు పెట్టడానికి వారణాసిలో హీరో పాత్రకి ఉన్న లింక్ ఏంటి? ఈ థియరీలో నిజమెంత? హ్యావ్ ఎ లుక్. జస్ట్ ఇమాజిన్, ఒక హీరో చేయాల్సిన సినిమా మరో స్టార్ చేస్తే ఎలా ఉంటుంది? ఇదేం కొత్త కాదు. కొన్నిసార్లు ఒకరి బదులు మరొకరు ఆ మూవీ చేస్తే రిజల్ట్ రీసౌండ్ చేశాక అరే మంచి ప్రాజెక్టు మిస్ అయింది అనుకోవటం కామన్. కానీ వారణాసిలో ప్రభాస్ చేయాల్సిన పాత్ర మహేష్ బాబు చేస్తున్నాడనే ఒక ప్రచారం షాకింగ్కి గురిచేస్తుంది. కానీ రియాలిటీ చూస్తే మరోలా ఉంది. అదే కల్కి కనెక్షన్. అవును, వారణాసి మూవీని ఇప్పుడు చాలామంది కల్కి మూవీతో పోలుస్తున్నారు. ఆ సినిమాలో పాత్రనే వారణాసిలో సూపర్ స్టార్ మహేష్ బాబు వేస్తున్నాడా అన్న డౌట్లు వచ్చేలా ఉంది థియరీ. ఆ వివరాల్లోకి వెళ్తే కల్కిలో ప్రభాస్ బౌంటీ హంటర్గా కనిపిస్తాడు. అలానే కర్ణుడిగా కూడా మహాభారత కాలాన్ని గుర్తు చేస్తాడు. ఇక్కడ సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా వారణాసిలో బౌంటీ హంటర్ రుద్రుడి పాత్ర వేస్తున్నాడట. ఒక అద్భుతమైన వస్తువుని విలన్కి తెచ్చి ఇచ్చే పని ఒప్పుకున్న హీరో టైం ట్రావెల్ కూడా చేస్తాడట. ఇది వింటే కల్కిలో ప్రభాస్ పాత్రే కనిపిస్తోంది. ఎందుకంటే కల్కిలో సుమతిని పట్టుకొచ్చే బౌంటీ హంటర్గా ప్రభాస్ కనిపిస్తాడు. విచిత్రం ఏంటంటే ఇందులో కథంతా వారణాసిలోనే జరుగుతోంది. రాజమౌళి వారణాసి మూవీ టైటిలే వారణాసి. ఇలా చాలా కోయిన్సిడెన్స్లు ఉండటంతో రాజమౌళి టీం కల్కినే కాపీ కొట్టి సరికొత్తగా వారణాసి తీస్తుందా అన్న అనుమానాలు రావటం కామన్. కానీ వారణాసిలో రాముడు, శివుడు, రుద్రుడిగా కనిపించే మహేష్ టైం ట్రావెల్ చేయటం, డైనోసార్లతో సాహసాలు, ఇలా చాలా వేరియేషన్స్ ఉండేలా ఉన్నాయి. అంత అమాయకంగా కల్కి కథనే కాపీ కొట్టి వారణాసి తీసే తెలివి తక్కువ పని రాజమౌళి చేసే ఛాన్సే లేదు. కానీ చాలా సిమిలారిటీస్ ఉండటం వల్ల కల్కి 2 అని ఆల్ ఆఫ్ సడన్ గా స్టార్ట్ చేశారట. అవును, కల్కిలో కథ కొంత చెప్పిన నాగశ్విన్ అసలు కథంతా కల్కి సీక్వెల్ కర్ణ 3102 BCలోనే ఉందన్నాడు. సో వారణాసిలో హీరో పాత్ర బౌంటీ హంటర్ అని అఫీషియల్ గా కన్ఫర్మ్ అయ్యాకే నాగశ్విన్ అలర్ట్ అయ్యాడట. అంటే వారణాసి తన కల్కి కాపీ అని నమ్మటం కాదు. ఇలానే ఎక్కువ సినిమాల సిమిలారిటీస్ వారణాసిలో కనిపిస్తే అది చూశాక కల్కి 2 చూడాలని ఎవరికీ అనిపించదు. కాబట్టే కోర్ పాయింట్ సేమ్ అవ్వటం వల్ల వారణాసి కంటే కల్కి 2ని ముందే రిలీజ్ చేసేందుకు సడన్ గా షూటింగ్ మొదలు పెట్టాడట నాగశ్విన్. ఈ విషయంలో 2 నెలల నుంచి తర్జన భర్జనలు అయిపోయాక మొన్న ఈ మధ్య షూటింగ్ సడన్ గా మొదలు పెట్టాల్సి వచ్చినట్టు తెలుస్తోంది.